నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. 7వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మన కృపను దయచేసిన దేవునికి మరి ముఖ్యంగా నా వందనాలు చెల్లిస్తున్నాను. రావడానికి ధైర్యం సరిపోలేదు, క్షమించండి. చెప్పాను, ధైర్యంగా చెప్పాలి. చెప్పు. పెళ్ళి ముందు ఎంత ధైర్యంగా ఉండేదాన్ని, చదివేదాన్ని. పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో ధైర్యం లేదు, నాకు భయం తప్ప ఏం లేదు. దేవాంశ్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు అలానే ఉండిపోయాను. ఒక సంతోషం లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం. ఏం చేయాలో తెలియదు, ఈ బిడ్డని ఎలా పోషించాలో తెలియదు. అంతా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కనీసం ఈ టైంలో నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఏ మందిరానికి వెళ్ళినా కూర్చున్నా సరే, ఆ పరిస్థితులను బట్టి మళ్ళీ రిటర్న్ నాకు వెళ్ళాలనిపించేది కాదు. వాక్యం బాగుండేది, వచ్చి ప్రార్థన చేసిన మనుషులను చూసి ఏంటి వీళ్ళని బట్టి పోవాలా అనే ఒక కలత అనేది వచ్చేది. చక్కని మందిరాన్ని చూపించేసేయా అని మా ఇంటి మేడ మీద ఏడుస్తాలా అని తిరుగుతూ ఉండేదాన్ని. క్షమించండి, టైం ఎక్కువ తీసుకుంటే మన్నించండి, కానీ ఇది చెప్పాలి. నేను తిరిగే సమయంలో మా అమ్మ ఇక్కడికి వస్తూ ఉండేది. రామ్మ అక్కడికి అంటే, ఏం లేమా అందరూ ఒకేలాగానే ఉంటారు, ఎందుకు వెళ్ళినా కూడా అసలు కూర్చోవాలన్నా కూడా అనిపించదు, అలా ఉంటాయేమో అని. అలాంటి కోరుకున్న సమయంలో నేను ఆసక్తిగా దేవుణ్ణి అడిగాను. ప్రార్థన చేయలేదు, తిరుగుతానే ఏడుస్తానే అడిగాను నా పరిస్థితిని బట్టి. అప్పుడు మా అమ్మ బ్రతిమలాడగా ఇలాంటి ఒక యానివర్సరీకే వచ్చాను. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పేసి ఆ రోజు వచ్చాను నేను ఇక్కడికి. నేను ఆ రోజు వచ్చిన తర్వాత విన్నాను. ఆ రోజు నేను విన్న వాక్యం వెలుగు స్తంభము, ఇనుప స్తంభం అని చెప్పేసి వచ్చిన దైవజనులు మనకి ఇచ్చినటువంటి దైవజనరాల గురించి ఆ రోజు వాక్యము మనకిచ్చిన సువార్తను బట్టి దేవుడి వాక్యము, పాస్టర్ గారి పేరు గుర్తులేదు కానీ నాకు ఆ రోజు ఆ వాక్యం వినపడింది. మీ జీవితాలలో ఒక వెలుగు, ఆ ఇనుప స్తంభంగా మన దైవజనుడు ఉన్నారు, ఒక వెలుగు స్తంభంగా మన దైవజనురాలు ఉన్నారు అని చెప్పేసి మనకి వినపడినటువంటి ఆ వాక్యం ఆ రోజు నేను పట్టుకున్నాను. ఆ తర్వాత రావాలి కొన్ని రోజులు కూడా రాలేదు. తర్వాత ఏదో ఒక రోజు తర్వాత నెక్స్ట్ క్రిస్మస్కి వచ్చాను, వాక్యం విన్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా రావడం అనేది జరిగింది. నేను 2వ సంవత్సరం ఇక్కడికి వచ్చిన 6 నెలల తర్వాత 2025 జూన్ 1 నేను బాప్తీసం తీసుకున్నాను. ఓకే, అప్పుడు ఏం చేయాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి, బాబు పెద్దవాడు అవుతున్నాడు, ఎలా చదివించుకోవాలి, భయం. ఆ ధైర్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగాను. ఇక్కడే కూర్చొని వాక్యం వింటా ఏడుస్తా దేవుణ్ణి అడుగుతున్నాను, యేసయ్య చూపించయ్యా, నేను వెళ్ళాలి, మాట్లాడాలి, ఆధారపడకూడదు ఎవరి మీద అనేదాన్ని చూపించని అడిగాను. ఒక్కొక్క పని దేవుడు నాకు ఎలా చెప్పాడంటే, ఇది చెయ్యి అని నాకు చెప్పలేదు. ఎలా అంటే ఒక్కొక్క పరిచర్య నేను ఫస్ట్ ఇక్కడ చేసిన అంట్లు గడిగే పరిచర్య అప్పుడు చెయ్యొత్తాను ధైర్యంగా. ఆ పరిచర్య తర్వాత నేను అనుకోకుండానే దేవుని వల్ల నాకు ఒక పరిచర్య ఇవ్వబడింది, సండే స్కూల్ పిల్లల పరిచర్య. అప్పుడు దేవుడు నేర్పించాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం పిల్లలతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఒక నిలబడినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. అదే ఆ టైంలోనే నేను నేర్చుకోగలిగాను. ఏ పరిచర్య అయితే చేస్తూ ఉన్నానో ప్రతి పరిచర్యలో దేవుడు నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి అది నా ఫిజికల్గా నాకు ఉపయోగపడింది. బయట ప్రపంచంలో నేను ఎలా తిరగాలో ఇక్కడ చేసే ఈ పరిచర్య ద్వారానే నాకు దేవుడు నేర్పించగలిగాడు అనమాట. ఆ తర్వాత నేను చేసే ప్రతి పరిచర్య నుంచి నేను ఒక్కొక్క విషయం నేర్చుకోగలిగాను. ఏదైనా నేను ఇక్కడ ఆల్నైట్ ప్రేయర్లో కానీ టెట్ క్వాలిఫై అవ్వడం కూడా ఇక్కడ ఆల్నైట్ ప్రేయర్లో నేను ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా, నా అలాంటి జ్ఞానం లేదు ప్రభువా, ఎలా చేయాలి అనుకున్నప్పుడు నాకు క్వాలిఫై అవుతాను అని ప్రార్థన అయ్యే లోపలే దేవుడు ఖచ్చితంగా నాకు సమాధానం ఇచ్చేవాడు అనమాట. అది నేను చూసేదాన్ని. దేవుడు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అంటారు, అలానే నిశ్శబ్దంగా కూర్చొని దేవుడు ఒకవేళ సమాధానం ఇస్తాడు, మీరు తీసుకోండి, అలానే పట్టుకోండి అన్నప్పుడు అలానే కూర్చొని కొంచెం సేపు ఉండేదాన్ని. ఆ టైంలో దేవుడు నేను అడిగిన సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని దేవుడు ప్రతి ఆల్నైట్ ప్రార్థనలో నాకు చూపించడం అనేది జరిగింది. నేను ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, ఈ స్థలం ముందు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కార్యం అనేది జరుగుతుందని నా జీవితంలో నేను తెలుసుకున్నాను. అందులోనూ ఆసక్తిగా నేను ఒక విషయం దేవుని అడిగానంటే అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా అది నాకు దేవుడు సహాయం చేస్తాడని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అది నేర్చుకోగలిగాను. ఎలా తగ్గించుకొని ఉండాలి,
ఎలా బయటగా నిలబడాలి, ఎలా మాట్లాడాలి. నాకు సంబంధం లేని ఒక పని చేస్తున్నాను అసలు. కానీ అలాంటి స్థితిలో కూడా దేవుడు నన్ను ఎలా నిలబెడుతున్నాడు. ఇక్కడ నేను 4 పరిచర్యలు చేస్తాను. ప్రతి పరిచర్య దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. నువ్వు ఇక్కడ చేసేదే బయట నువ్వు చేయాలి. నేను ఇక్కడ నీకు ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి ఒక పని చేస్తే ముందు ట్రైనింగ్ ఇస్తారు కదా. దేవుడు నాకు ఈ మందిరంలో ట్రైనింగ్ ఇచ్చాడు. మీకు చెప్తే ఒకవేళ ఏదైనా అనిపించి ఉండొచ్చేమో తెలియదు, కానీ నాకైతే చేసే ప్రతి బయట ఒక చిన్న పని చేస్తున్నానంటే, మాట్లాడుతున్నానంటే, నాకు ఫస్ట్ ఇక్కడ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ పని ఇలా చేయాలి, నువ్వు ఈ పని చేస్తే బయట ఇలా చేయాలి అని ప్రతిదానికి దేవుడు ఒక ఇది అనేది నాకు జోడించి నేర్పిస్తూ ఉంటాడు అనమాట. అదే నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఆసక్తిగా ప్రార్థించడం తెలుసుకున్నాను. ఆసక్తిగా అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను చేసే ప్రతిదీ నేను కోరుకున్నదే. భోగుల పరిచర్య, అంటులు కడిగే పరిచర్య నేను అడిగాను దేవుని, యేసయ్యా నీ చిత్తం అయితే నేను కూడా ఒక రోజు ఇలా కడగగలనా అని అడిగాను. యేసయ్యా నీ చిత్తం అయితే చిన్న పిల్లలకి ఏమన్నా నేను చెప్పగలనా అని నేను అడిగాను. ప్రతిదీ దేవుడు నేను అడిగిందే నాకు సహాయం చేశాడు. నా జీవితాన్ని దేవుడు నిలబెడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పగలను, నా కోసము దేవుడు ఎంతైతే కార్యం చేశాడో అంతకన్నా దానికి కారణము పాస్టమ్మ గారు ఎన్నో కన్నీటి రాత్రులు నా కోసం చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇలా ఉన్నానంటే వారి ప్రార్థన ఫలితం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇంకనూ ఈ పరిచర్యలో నేను ఉండాలి, నా బిడ్డ ఎదగాలి, దైవజనుడి కింద నా బిడ్డ పెరగాలి, క్రమశిక్షణతో ఉండగలిగి. మేము బయటకు వెళ్ళిపోతే క్రమశిక్షణ పోతుందేమో, వెళ్ళకూడదు. ఇక్కడే దైవజనుడి కింద నా కొడుకు పెరగాలని నేను ఆశపడుతున్నాను. మీరు అందరూ ప్రార్థించండి నా బిడ్డ కోసం, దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో ఉండాలి అని. ఈ చిన్ని ప్రార్థన దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక, చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా.